Hello and welcome all of you. In the last video, we discussed past continuous tense. In this video, we are going to discuss the uses of the past continuous tense. To indicate an action going on at some point of time in the past. చూడండి, పాస్ట్లో అయిపోయినటువంటి యాక్షన్ చెప్పేది పాస్ట్ టెన్స్. అయితే ఇక్కడ పాస్ట్లో ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర జరుగుతూ ఉన్నటువంటి ఒక పనిని తెలియజేస్తుంది. అంటే నిన్న ఈ టైంకి మనం ఏం చేస్తున్నాం? వీ వర్ ప్లేయింగ్ క్రికెట్. అలాంటి పరిస్థితి అనమాట. అంటే నిన్న ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర, నిన్న కాకపోతే ఇన్ ద పాస్ట్, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇన్ ద పాస్ట్, ఆ టైంలో జరుగుతూ ఉన్నటువంటి పని. ఇక్కడ చూడండి, వీ వర్ వాచింగ్ టీవీ ఆల్ ఈవినింగ్. వీ వర్ వాచింగ్ టీవీ ఆల్ ఈవినింగ్. ఇక్కడ ఒక విషయం చూడాలి మనం. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అన్నప్పుడు నార్మల్గా పాయింట్ ఆఫ్ టైంని మనం మెన్షన్ చెయ్యాలా, టైం ఇండికేట్ చెయ్యాలా అంటే అలాంటి స్ట్రిక్ట్ కండిషన్ ఏం లేదు. టైం మెన్షన్ చేయొచ్చు, మెన్షన్ చేయకపోను వచ్చు. చూడండి, ఇక్కడ వీ వర్ వాచింగ్ టీవీ ఆల్ ఈవినింగ్ అనే దాంట్లో టైం ఏమీ కూడా మెన్షన్ చేయలేదు. పాయింట్ ఆఫ్ టైం దగ్గర జరుగుతుంది. ఇట్ వాజ్ గెట్టింగ్ డార్కర్. నార్మల్గా ఇలాంటి సెంటెన్సెస్ మనం యూజ్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి. ఎలా అంటే చూడండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఈవినింగ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తూ ఉన్నప్పుడు కానీ ఈవినింగ్ టైంలో వీ డిస్కస్ దిస్. ఇట్ వాజ్ గెట్టింగ్ డార్కర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద లైట్ వెంట్ అవుట్ వైల్ ఐ వాజ్ రీడింగ్. వైల్ ఐ వాజ్ రీడింగ్. ఇక్కడ చూడండి, ద లైట్ వెంట్ అవుట్ వైల్ ఐ వాజ్ రీడింగ్. ఇక్కడ 2 యాక్షన్స్ ఉన్నాయి చూడండి. ఐ వాజ్ రీడింగ్ అనేది ఒక యాక్షన్, ఇట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద లాంగర్ డ్యూరేషన్. తర్వాత ద లైట్ వెంట్ అవుట్ అనేది అనదర్ యాక్షన్. ఈ 2 యాక్షన్స్లో ఇది ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతున్నటువంటి యాక్షన్. ద లైట్ వెంట్ అవుట్ అంటే న్యూగా జరిగింది, న్యూ యాక్షన్ అని చెప్పుకోవాలి. అంటే ఎలా అంటే ఐ వాజ్ వాచింగ్ టీవీ, ఐ వాజ్ రీడింగ్, ఐ వాజ్ డూయింగ్ సంథింగ్. ఆ టైంలో కరెంట్ పోయింది. కరెంట్ పోవడం అనేది లేటర్ యాక్షన్, అంటే దట్ ఈస్ న్యూ యాక్షన్. ఆ న్యూ యాక్షన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసుకోవాలి. లాంగర్ డ్యూరేషన్లో నడుస్తూ ఉన్నటువంటి యాక్షన్ని మాత్రం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకోవాలి. ఈవెన్ ఇన్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ యూ సీ, వెన్ ఐ సా హిమ్ హీ వాజ్ ప్లేయింగ్ చెస్. సో ఇక్కడ చూడండి, హీ వాజ్ ప్లేయింగ్ చెస్ అనేటువంటిది లాంగర్ డ్యూరేషన్లో నడుస్తుంది. ఐ సా హిమ్ దట్ ఈస్ లేటర్, తర్వాత జరిగిందనమాట. అతను చెస్ ఆడుతూ ఉన్నప్పుడు నేను చూశాను. ఈ నేను చూడటం అనేటువంటిది లేటర్ యాక్షన్. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసుకోవాలి, దీన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకోవాలి. In the next usage, you see, this tense is also used with always, continually, etc. for persistent past habits. పాస్ట్లో కొన్ని హ్యాబిట్స్ ఉంటాయన్నమాట. అవి కంటిన్యూస్గా లాంగర్ డ్యూరేషన్లో జరుగుతూ ఉంటాయి. ఎలా అంటే చూడండి, హీ వాజ్ ఆల్వేస్ గ్రంబ్లింగ్. ఒక ముసలాయన ఉన్నాడు అనుకోండి, మా ఇంటి దగ్గర ఒక ముసలాయన ఉండేవాడు, గొణుగుతూనే ఉండేవాడు అని చెప్పుకుంటాం. ఎలా, హీ వాజ్ ఆల్వేస్ గ్రంబ్లింగ్. అలాగే చూడండి, ద డాగ్ ఇన్ దేర్ హౌస్ వాజ్ ఆల్వేస్ బార్కింగ్. పక్కింట్లో ఒక డాగ్ ఉంది, అది ఎప్పుడు కూడా మొరుగుతూనే ఉండేదన్నమాట. మేము ఫలానా ఊళ్ళో ఉన్నప్పుడు మా ఇంటి పక్కన ఒకళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో డాగ్ ఎప్పుడు కూడా మొరుగుతూనే ఉండేది. ద డాగ్ వాజ్ ఆల్వేస్ బార్కింగ్. ద డాగ్ ఇన్ దేర్ హౌస్ వాజ్ ఆల్వేస్ బార్కింగ్.
ఈ రకంగా మనం యూసేజ్ చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పచ్చు, హీ వాజ్ ఆల్వేస్ షౌటింగ్ ఫర్ ఎవ్రీథింగ్. పొద్దుగూకులు అరుస్తూ ఉండేవాడు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ ద ప్రైమరీ యూసేజెస్ ఆఫ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. If you like this, share it to your friends and subscribe to my channel. Thank you.